ఎన్నికల్లో మీరిచ్చిన హామీలు కొండన్ని అమలు చేసింది మాత్రం సగం సగమే. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలంటూ కారు గేరు మార్చుతోంది. ఇక 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ జంగ్ సైరన్ పూరిస్తోంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామంటుంది గులాబీ పార్టీ. 1 వీక్ ప్రొటెస్ట్ లో లాస్ట్ డే కార్యక్రమం మామూలుగా ఉండదన్న టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ ఆదేశాలతో క్యాడర్ కదులుతోంది. హరీష్ రావు ప్రజా సమస్యలపై దూకుడు పెంచుతున్నారు. క్లైమాక్స్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంట్రీ ఇస్తే 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై కేసీఆరే జనాల్లోకొచ్చి మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్లో ఉంటుందని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట. సెప్టెంబర్ 2 నుంచి సమరభేరి. బాకీ కార్డులతో ప్రజల్లోకి గులాబీ పార్టీ. మహిళలు, రైతులు, యువత సమస్యలే టార్గెట్. కేటీఆర్ సమీక్షలు, హరీష్ దూకుడు. 1 వీక్ ప్రొటెస్ట్ ముగింపు కార్యక్రమానికి కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై సమరభేరి మోగిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శిస్తున్న బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయిందట. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, బీసీలు, దళితులు ఇలా ఒక్కో వర్గానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని అంశాలేంటనే దానిపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయబోతున్నారట. 1 వీక్ ప్రొటెస్ట్ ప్లాన్ ను పార్టీ నేతలకు వివరించారు కేటీఆర్. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టే కార్యక్రమాలతో క్యాడర్ ను యాక్టివేట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారట. బాకీ కార్డుల ప్రచారం, ప్రభుత్వ హామీలు, రైతుల సమస్యలు, యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఇచ్చిన హామీలు ఇలా ఒక్కో అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందట. కాంగ్రెస్ 1000 డేస్ పాలనపై చేపట్టే నిరసన ముగింపు కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందన్న టాక్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు సహా పార్టీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై దాడి తీస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఒకే వేదికపై నుంచి అదే మాటను, అవే విమర్శలను ఒకే వేదికపై నుంచి చెప్తే జనాల్లోకి మరింత బలంగా వెళ్తుందన్న చర్చ పార్టీలో జరుగుతోందట. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై కేసీఆర్ పొలిటికల్ అటాక్ చేస్తే ప్రజల్లోకి బలమైన సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారట. క్యాడర్ ను యాక్టివేట్ చేస్తూ ప్రజా సమస్యలపై ప్రచారం చేయడంతో పాటు ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ స్పీచ్ గనక ఉంటే కాంగ్రెస్ ను గట్టిగా కార్నర్ చేయొచ్చు అనే ప్లాన్ లో ఉన్నారట బీఆర్ఎస్ క్యాడర్. ఇక కేటీఆర్, హరీష్ ట్రాక్ కూడా ఆసక్తికరంగానే ఉంది. కేటీఆర్ ప్రభుత్వ హామీలు, పాలనా విధానాలపై అటాక్ చేస్తుంటే హరీష్ రావు 22A లాంటి ప్రజా సమస్యలతో ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి పొలిటికల్ ట్రాక్లు వేరువేరుగా కనిపిస్తున్నా టార్గెట్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఈ డబుల్ అటాక్ కు కేసీఆర్ గనక ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేయొచ్చని స్కెచ్ వేస్తున్నారట. 2028 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాయి. అందుకే 1000 డేస్ కార్యక్రమం 2028 కు ఎలక్షన్ కు వామప్ గా భావిస్తుందట కారు పార్టీ. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ చేపట్టబోతున్న నిరసనలు మాత్రం ప్రొటెస్ట్ గా మాత్రమే కనిపించడం లేదు. పార్టీ క్యాడర్ ను కదిలించడం, ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు ప్రభుత్వంపై పొలిటికల్ నేరేటివ్ బిల్డ్ చేయడం వంటి ప్లాన్స్ ఉన్నాయట. 1 వీక్ ప్రొటెక్షన్ లో భాగంగా లాస్ట్ డే రోజు గనక కేసీఆర్ రంగంలోకి దిగితే కథ వేరేలా ఉంటుందని గులాబీ పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. కేసీఆర్ నిజంగానే ముగింపు సభకు వస్తారా? వస్తే కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఏం మాట్లాడతారు? ఆ స్పీచ్ తో బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్ మరోసారి మారుతోందా? ఇటు గులాబీ శిబిరంలోనే కాదు, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఇది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.